ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ యొక్క జూన్ మాసములో ప్రథమార్థము ముగిసిన తర్వాత టోటల్గా ఈ యొక్క కుంభరాశి వారికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అవమానాన్ని కూడా కొంతమంది సన్మానం అనుకుంటూ ఉంటారు. అది వారి యొక్క బుద్ధి వికసత్వమా లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణ అనేటువంటిది మనకు అర్థం కావాలి అంటే కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కుంభరాశి జాతకులకి ద్వితీయార్థములో కూడా కొన్ని కష్టములతో కూడుకున్నటువంటి సత్ఫలితాలు ఉన్నాయి. సాధన చెయ్యండి. ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి, తొందరపాటుతో వద్దు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ప్రతిదీ చాతకాని వాడిలాగా నాకు శని ఇదే చేశాడు, ఆ శని భగవంతుడు ఇంతే అని చెప్పి ఆయన్ని నిందించకండి. మహాపాతకం. ఈ సమయంలో జరిగే ప్రతిదీ కూడా ఒక అనుభవం లాంటిది. మనము చాలామందికి మాటలు ఇస్తున్నాం, దేవుడికి మాట ఇస్తున్నాం, తల్లిదండ్రులకి మాట ఇస్తున్నాం, పిల్లలకి మాట ఇస్తున్నాం, గ్రామదేవతకి మాట ఇస్తున్నాం, ఇంటి దేవుడికి మాట ఇస్తున్నాం. ఇంతమందికి మాట ఇచ్చి మాట మీద నిలబడట్లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తున్నాం. అన్నదానం చేస్తామని ఒక దగ్గర అంటాం, మనకు కుదరదు. సర్లే ఊళ్ళో బియ్యం బస్తా ఇచ్చాం, అన్నదానం ఈ అన్నదానం అయిపోయిందిలే అంటాం. అంటే నీకు ఎడమ చేతి చిటికెన వేలు దురద వస్తే కుడి చేతి చిటికెన వేలు గోక్కుంటే దురద తీరుతుందా? ఎక్కడ మొక్కు అక్కడే తీర్చాలి. ముఖ్యంగా కుంభరాశి జాతకులు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయాలను అభివృద్ధి చేయండి. మీ బుద్ధి ఏదైనా ఉంది అంటే, మీ ఆలోచన ఏదైనా ఉంది అంటే మంచి చేయటానికి దానిని ఒక మంచి మీద ఉపయోగించండి. గోశాలను వృద్ధి చేయండి. ఊళ్ళో ఉన్నటువంటి తరగతి పాఠశాలలని వృద్ధి చేయండి. ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళని అభివృద్ధి చేయండి. అహంకారంతో కాదు, నలుగురిని కలుపుకుని చేయండి. ఇలా చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు తప్పనిసరిగా ప్రతి శనివారము కూడా ఆవుకి ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి చల్లారిన తర్వాత 2 చిటికళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి తినిపించండి. 1 గుప్పెడు లేదా 2 గుప్పెడు అంతే తప్ప కిలోం పావు ఆవుకు తినిపిస్తే అది అరగదు. పచ్చి గడ్డిని ఆవుకి సమర్పణ చేయండి. గోసేవ చేయండి. మీ బాధలు ఏమున్నాయో గోవు దగ్గర మౌనంగా చెప్పండి. గోవు తప్పనిసరిగా మీ మనసులో బాధని విని మీకు తీరుస్తుంది. గోసేవ చేయండి. గోవుని రక్షించుకోండి. సుఖముగా ఉండండి కుంభరాశి వారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు 18 శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో
ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు, మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా సశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.